మా అత్తగారు నన్ను తిరిగిపోతుంది. కనపడిన ప్రతి మగాడితోనూ నేను రాసుకు పూసుకు తిరుగుతున్నానట. ఆదిత్య గారికి నేను అన్యాయం చేస్తున్నానట. దారిన పోయే దరిద్రాన్ని వాళ్ళ నెత్తిన పెట్టుకున్నారంట. ఇన్ని మాట్లాడడానికి కారణం ఏంటి? రవి. రవి అంటే ఆ రవికాంత? నేను రాజీకి భయపడుతున్నాను, అందుకే జాగ్రత్తగా అడుగులేస్తున్నాను. నేను పగబట్టిన పాము లాంటి వాణ్ణి. పాము మనిషికి భయపడుతుంది, కానీ కాటు వేసేందుకు అదును కోసం ఎదురు చూస్తుంది. ఆ పద్ధతిలోనే నేను రాజీ నాశనాన్ని చూస్తాను. ఏంటండి మీరనేది? మీరు మారటం, మంచిగా నడుచుకోవడం ఏది నిజం కాదు, అంతా నాటకం. ఇంతమంది నమ్మించడానికి కారణం నేను అనుకున్నది సాధించటానికి. కుమార్ అంజల్ని ఎందుకలా చూస్తున్నాడు? అంజల్తో మాట్లాడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అంజల్ అతని ప్రతిసారి ఎందుకు అసహించుకుంటోంది? వీళ్ళిద్దరి మధ్య ఏదైనా రహస్యం నడుస్తోందా? ఎలా తెలుసుకోవడం? కుమార్, ఓసారి లేరా? రవి వచ్చి ఎంతసేపు అయింది? అలికి లేకుండా అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు? అంటే నన్ను వాడు వికారంగా చూడటం అత్తయ్య గారు గమనించుంటారా? ఇప్పుడు వాడిని పైకి పిలిచి ఏమడుగుతుందో, వాడేం సమాధానం చెప్తాడో, ఇప్పుడు ఏం రాద్దాంతం జరుగుతుందో. నా కోసం ఈ ఒక్కసారికి పని చేసి పెట్టు, కాదనుకో. లేదండి, అలా చేయడం తప్పు. నేనేదో బిజినెస్ లో మంచి లాభం వచ్చిందనే సంతోషంలో నాలో నేనే ఆనందపడిపోతున్నాను. ఈ విషయం మీ అందరికి చెప్పాలనుకుని కింద ఎదురు చూస్తున్నాను. అంతలో అంజలి గారు కనిపించారు. ఆవిడతో మాట్లాడే ధైర్యం చాలక అలాగే హాల్లో నిల్చుండిపోయాను. అంతలో పైనుండి మీరు పిలిచారు. అబ్బా, అదే మాటని పదే పదే ఎందుకు చెప్తావు బాబు? నీ గురించి నాకు బాగా తెలుసు, దాని గురించి నాకు తెలుసు. కాబట్టి రేపు నేను చెప్పినట్టు చెయ్యి. అందుకు నా మనసు అంగీకరించడం లేదండి. అయినా మీకోసం నేను ఈ పని చేసి పెడతాను. కానీ ఇది ఏ ఒక్క రోజులోనూ అయిపోయే పని కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. మనం ఏం చేసినా అబ్బాయి వచ్చేలాగా మాత్రమే చేయగలం. అందుకే అలాగే రేపు వస్తాననుగా, సరేనా? సరే. చంద్ర, అన్నయ్య మీరా? రండి రండి కూర్చోండి. విజయ, ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. నమస్కారం బావగారు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. అమ్మా, బావగారు వచ్చారు, కాఫీ తీసుకురా. వద్దమ్మా, మాకేం వద్దు. మా కోసం ఆ పెద్దవాడిని శ్రమ పెట్టకండి. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అన్నయ్య. అలా ఎందుకులే, నాకే మిమ్మల్ని ఇద్దరిని చూడాలనిపించింది. సమయానికి రత్న కూడా తీరుబాటు దొరికింది, అందుకే ఇద్దరం కలిసి వచ్చాం. అవునన్నయ్య, మీరిద్దరూ వస్తే నాకెంతో నిండుగా ఉంటుంది. పైగా విజయ్ కూడా కొంచెం నలుగురిలో ఉన్నాననే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అవును. రత్న, విజయ్ లోపలికి తీసుకువెళ్ళు. నేను చంద్రతో ఏకాంతంగా మాట్లాడాలి. అలాగే విజయ, పదమ్మా. అలాగే, కానీ అబ్బా, అన్నయ్య ఏదో మాట్లాడాలంటున్నాడు కదా, లోపలికి వెళ్ళు.
ఆ విషయం మేం కూడా తెలుసుకుంటే బాగుంటుందేమో. అది నేను చెప్తానులే విజయ. వాళ్ళిద్దరినీ కొంతసేపు ఏకాంతంగా వదిలేద్దాం పదమ్మా. మెల్లగా. చెప్పానయ్యా. చంద్ర, ఇవి చూడు. ఏంటివి? మన ఫార్మా ల్యాబ్లో కొత్త మిషనరీ కొనాలనుకుంటున్నాం కదా, వాటి మోడల్ జర్మనీకి సంబంధించి ఈ మిషన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, కాస్ట్ రీజనబుల్గానే ఉంది. అయితే అంత పెద్ద మొత్తం మనం ఇప్పట్లో బేర్ చేయగలమా? చేయలేం. దానికో ఆలోచన ఉంది. అదేమిటంటే మన ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం షూరిటీగా చూపించి బయట అప్పు తెచ్చి ఆ యంత్రాలు కొంటాం. ఈ ఆలోచన బాగానే ఉందన్నయ్య. ఈ ఆలోచన నీకు నచ్చుతుందని నాకు తెలుసు, కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. జాయింట్ ప్రాపర్టీస్ మీద మనకు లోన్స్ కష్టం. అంతా పవర్ పట్టా ఒకరి చేతి మీద ఉంటేనే బాగుంటుంది. అందుకే పవర్ పట్టా నీ చేతికిస్తాను, నువ్వే లోన్కి అప్లై చేయి. నీ ఆస్తుల మీద అధికారం నాకిస్తావా? ఎంత మాట! ఆ అధికారం ఏదో నీ చేతిలోనే ఉండనివ్వు. నువ్వు ఆలోచించేది కూడా మన బాగు కోసమే కదా. నిజంగా ఆ యంత్రాలు మన కంపెనీకి వస్తే లాభాలు పెరుగుతాయి, 10 మంది సుఖపడతారు. ముఖ్యంగా నా ఉద్దేశం అదే. మరి సరే, కాగితాలు రెడీ చేయించు, సంతకం చేస్తాను. చంద్ర, పనిలో ఆలస్యం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా, అందుకే కాగితాలు తీసుకొచ్చాను. విజయ, ఏంటి పని? ఆ మాట నేను అడగాలి. మీరు చేస్తున్న పనేంటి? ఇది మా బిజినెస్ వ్యవహారం. చెప్పినా నీకు ఎలా తెలుస్తుంది? అదే, అందుకే నేను ఇక్కడే ఉంటానన్నది. మీ ఆస్తుల మీద హక్కుని మీ అన్నయ్య గారికి ఇచ్చేస్తున్నారు. ఇది బిజినెస్ వ్యవహారం ఎలా అవుతుంది? ఇలాంటి పనులు చేసేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించాలి, లేదా భార్యతోనైనా సంప్రదించాలి. ఇవేవి చేయకుండా మీరు సంతకాలు ఎలా పెట్టేస్తున్నారు? అమ్మా విజయ, ఇవి బావగారు, దయచేసి మీరు ఇలాంటివి మా వారితో కాకుండా నాతో కూడా సంప్రదించిన తర్వాత తేల్చుకోవాలి. అంటే మీ ఆస్తిని మేము తీసుకుందామన్నా నీ ఉద్దేశం? మీరు ఏం చేస్తారో ఎలాంటి వాళ్ళు నాకు అనవసరం, కానీ కాగితాల మీద మాత్రం నేను సంతకాలు పెట్టనివ్వను. ఎంత పొగరే నీకు! మాటలు జాగ్రత్తగా రాని. విజయ, చంద్ర ఆగు. ఈ విషయంలో ఎవరూ ఆవేశాలు తెచ్చుకోకండి. విజయ్ ఇష్ట ప్రకారమే చేద్దాం. పవర్ ఆఫ్ పట్టా గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. రత్న, పద. నాశనం అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. అసలు ఆ విజయ్ అడ్డుపడకపోయి ఉంటే చంద్ర సంతకాలు పెట్టేసేవాడే. రాక్షసి, దొంగ మొహం. ఇప్పుడు ఎన్ని తిడితే మాత్రం ఏ లాభం? గొడవ పెట్టుకుందాం అనుకునే లోపల మీరే అడ్డుపడి నన్ను బయటికి పంపించేశారుగా. అప్పుడు మాత్రం ఎవరికి లాభం? ఆ తెలివితేటలు ముందుండాలి నీకు. మధ్యలో నా తెలివితేటల గురించి మాట్లాడతారే? అవును, ఈ ప్లాన్ పాడవడానికి కారణం ఒక రకంగా నువ్వే నేనా? కాదా? విజయం లోపలికి తీసుకెళ్లి దాన్ని తెలివిగా అక్కడ కూర్చోబెట్టి మాటలతో మాయ చేయాలి. ఆ పని చేయలేకపోయావు. లేదండి, దానికి తెలివి తక్కువ ఉందా? నన్ను కూర్చోమని చెప్పి వాళ్ళమ్మని నాకు కాపలా పెట్టి టీ తీసుకొస్తానని తుర్రం జారుకుంది. తలుపు చాటు నుంచి మీ మాటలు విన్నట్టుంది, అంతే. ఆఖరి నిమిషంలో అడ్డుపడిపోయింది. జస్ట్ 2 minutes నువ్వు విజయ్ ఆపగలిగి ఉంటే చంద్ర కళ్ళు మూసుకుని సంతకం పెట్టేవాడు. నిజమే, ఈ మధ్య అతను మిమ్మల్ని గుడ్డిగా నమ్మేశాడు. అందుకే పవర్ పట్టా మీకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఏ మాత్రం అనుమానం రాలేదు చూడండి. కానీ ఆ విజయ్ ఉందే, ఛీ, దాని పేరు తలుచుకుంటేనే నాకు కంపంగా ఉంది. ఇక చంద్ర మనకిలా దొరకడు. అలా ఎందుకు అనుకుంటున్నారండి? చంద్ర ఎప్పుడు మీ మాట దాటడు. మీరేం చెప్తే అదే చేస్తాడు. చంద్ర చేయాలని చూసినా విజయ్ చేయనివ్వదు, అడుగడుగునా అడ్డుపడుతుంది. అలాంటప్పుడు విజయ్కి ముందే తెలియకుండా జాగ్రత్త పడండి. లేదు రత్న, మొత్తం ఆస్తి మన వైపు తిప్పుకోవటం సాధ్యం కాదు. అలా అని చంద్రని బికారు చేయటం కూడా నా ఉద్దేశం కాదు. కనీసం ఇప్పుడైనా మొత్తం ఆస్తి అధికారం ఒక్కరి చేతిలో ఉండాలనే పద్ధతి అలవాటు చేస్తే మంచిదనే ఉద్దేశంతో చంద్ర వాటా మీద కన్ను వేశాను. మీ ఫ్యూచర్ ప్లాన్స్ నాకు బాగా అర్థమైంది. రేపు మీ తర్వాత ఆస్తి మన సిద్ధు చేతిలో ఉండాలి. అప్పుడు వాళ్ళ పిల్లలు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే ఉండాలని మీ ఆశ కదా? అవును, నువ్వు చెప్పింది నిజమే. చంద్ర వరకు మీ ఆలోచనలు కరెక్టే, కానీ రవి విషయంలో అలా ఉండదు కదండి.
అసలు అతను మీ మాటలకు లొంగుతాడంటారా? అసలు వాడు ఎక్కడున్నాడో తెలిస్తే ఆ తర్వాత సంగతి ఆలోచించవచ్చు. మీరు అలా అంటూ కూర్చుంటే ఎలాగండి? వెతికే ప్రయత్నం చేస్తున్నారా లేదా? బా చేయకుండా ఎలా ఉంటాను? ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏమన్నా తెలిసిందా? వాడంత తేలిగ్గా దొరుకుతాడా? కానీ నాకు అనుమానం. వాడు ఏదో ఒక ఊళ్ళో ఉండుంటాడు. ఏ ఊర్లో? నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు చెప్పను. ఏంటో ఇన్నేళ్లు కాపురం చేసినా ఈయన మాత్రం నాకు అర్థం కాడు. ఎందుకో మరి. నమస్కారం అండి. ఆ? నువ్వా అంజలి? రామ్మా కూర్చో. మీరు చదువుకోండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం దానికి కీర్తన గదిలోకి వెళ్తాను. కీర్తన ఇంట్లో లేదమ్మా, గుడికెళ్ళింది. కూర్చో. ఆ, పోనీ మరోసారి వస్తానండి. ఏ కూర్చోమ్మా. ఏమ్మా నాతో మాట్లాడకూడదా? కూర్చో. నేను నీకు అక్కర్లేదా? మీరు ఫ్రెండ్స్లే, మేమే మధ్యలో వచ్చిన వాళ్ళం. అవునా? అయ్యో అదేం కాదండి, మీరు నాకు కీర్తన కన్నా మంచి ఫ్రెండ్. మీతో ఎంతసేపు కబుర్లు చెప్పినా నాకు తనివి తీరదు. అది కాక మా అమ్మ నాకు దగ్గరలో లేదు. మా అమ్మ అంత ఆప్యాయంగా పలకరించేది మీరు కీర్తన మాత్రమే. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. అరేరే, నేనేదో సరదాగా అన్నానమ్మా, అంతలోనే కదిలిపోతావేంటి? పిచ్చి పిల్ల, నువ్వంటే నాకు ప్రాణమమ్మా. నాకు ఓ కూతురుంటే అది నీలా ఉండాలని కోరుకుంటాను. మీరిలా మాట్లాడుతూ ఉంటే నాకెంతో ఓదార్పుగా ఉంటుంది. అసలు నాకు మీతో కూర్చోవాలని, చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అక్కడ మా ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానన్నమాట. హాయ్ అంజు. హాయ్. ఎంతసేపు అయిందే వచ్చి? ఇప్పుడేనే. నువ్వు రావడం లేట్ అవుతుందేమోనని వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈ లోపు మీ అత్తయ్య గారు ఆపేశారు. లేదంటే ఈరోజు ఇద్దరం జస్ట్ మిస్ అయ్యేవాళ్ళం. కీర్తన, అంజలికి క్షణం కాలు నిలవడం లేదనుకో, నువ్వు కట్టి పడేసుంచు, నేను క్షణంలో కాపీ కలుపుకొస్తాను. అయ్యో వద్దండి, మీకెందుకు శ్రమ, కూర్చోండి. ఏం పర్వాలేదమ్మా, కమ్మని కాపీ కలుపుకొస్తానుగా, కూర్చో. ఇంకేంటి అంజు? మీ అత్తగారి అభిమానం చూస్తుంటే నాకు ఆనందంతో నోట మాట రావట్లేదు. ఇందులో పదవంతన్నా మా అత్తగారి అభిమానం చూపిస్తే నేనెంతో సంతోషించేదాన్ని. ఏంటే మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేస్తోందా? ఆయన వచ్చేలోగా ఏదో చేయమని ఆ రవిగాడితో గుసగుసలాడుతోంది. అంటే రవి ఎవరో ఆవిడకి తెలిసిపోయిందా? లేదు, ఎందుకో ఆ రహస్యం మాత్రం రవి ఎవరితోనూ చెప్పలేదు. కానీ ఆవిడ కోసం ఏదో చేస్తానని మాత్రం రవి ఆవిడతో చెప్పాడు. అంజలి, అంటే వాడు నీకేదైనా అపకారం చేసే ఆలోచనలో ఉన్నాడా? ఆ ఆలోచన వాడికి మొదటి నుంచి ఉంది. కాకపోతే ఆ ఒక్క విషయాన్ని రహస్యంగా ఉంచి మా అత్తగారితో మంతనాలు ఎందుకు ఆడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. అయితే ప్రమాదం నీ పక్కనే ఉందన్నమాట. పోనీ ఓ పనిచేవే, ఈ 2 రోజులు ఇక్కడే ఉండిపోకూడదు? వద్దొద్దు, ఆయన వచ్చే వరకు ఓపిక పడతాను. ఏ ప్రమాదం వచ్చినా జాగ్రత్తగా ఉంటానులే. కనీసం ఈ విషయాలు సందీప్ ద్వారానైనా మీ అమ్మగారికి తెలియజేద్దామే. వద్దని చెప్పానా? ఏది ఎలా జరుగుతుందో చూద్దాం.